Hi, hello, namaste. My name is Dipti and I'm the Digital Marketing Intern at ODMT. నేను మీ ముందుకు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను, విచ్ ఈస్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అండ్ ద గ్రే హ్యాట్ టెక్నిక్స్. బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్లో 3 ఉంటాయి పోర్షన్స్. ఫస్ట్ వన్ ఈస్ కీవర్డ్ స్టఫింగ్, నెక్స్ట్ వన్ ఈస్ చేంజ్ ద టెక్స్ట్ కలర్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్ కలర్, థర్డ్ వన్ ఈస్ డోర్వే పేజెస్ ఆర్ లింక్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కీవర్డ్ స్టఫింగ్. కీవర్డ్ స్టఫింగ్ మీన్స్ ఇప్పుడు మనం ఒక బ్లాగ్ రాసాము, రెస్టారెంట్స్ ఇన్ రాయలసీమ అని చెప్పేసి ఒక బ్లాగ్ రాసాము. నేను కీవర్డ్ కూడా రెస్టారెంట్స్ ఇన్ రాయలసీమ అని ఫోకస్ కీవర్డ్ చేస్తే అది ఎక్కువ సార్లు రిపీట్ చేయకూడదు. బ్లాగ్లో మనం ఎక్కువసార్లు రిపీట్ చేస్తే దాన్ని కీవర్డ్ స్టఫింగ్ కింద గూగుల్ కన్సిడర్ చేస్తుంది. అలా కన్సిడర్ చేయకుండా మనం జాగ్రత్తగా ఫోకస్ కీవర్డ్ని ఎలా టార్గెట్ చేయాలి అంటే, నిన్న వీడియోలో నేను ఆల్ ఇన్ వన్ SEO ప్లగిన్స్ అని చెప్పేసి ఒకటి ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేశాను అని చెప్పాను కదా మీకు. దాని కింద అది ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకుంటే దాని కింద ఇంకొంచెం కంటెంట్ అనేది వస్తుంది. దాని కింద గెట్ అడిషనల్ కీవర్డ్స్ అని చెప్పేసి ఒక చిన్న బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే లాస్ట్ వన్లో ఫోకస్ డెన్సిటీ కీవర్డ్ అని చెప్పేసి ఒక చిన్న ఎలిమెంట్ ఉంటుంది. అది మనకి చెప్తుంది, ఎక్కువ సార్లు ఇచ్చినా చెప్తుంది, తక్కువ సార్లు ఇచ్చినా చెప్తుంది. తక్కువ సార్లు ఇచ్చినా కానీ మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ సార్లు 1 to 2 times ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కానీ మనం ఎక్కువ కీవర్డ్ ఇచ్చి మనము SERP మీద ర్యాంక్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కువ సార్లు మనం కీవర్డ్ ఇచ్చి గూగుల్కి సబ్మిట్ చేస్తే గూగుల్ని ఆ బ్లాగ్కి బ్లాక్ హ్యాట్ టెక్నిక్ కింద కన్సిడర్ చేస్తుంది, విచ్ ఇస్ కీవర్డ్ స్టఫింగ్. అది కీవర్డ్ స్టఫింగ్ అంటే మీనింగ్. సెకండ్ వన్ ఈస్ చేంజ్ ద టెక్స్ట్ కలర్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్ కలర్, విచ్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్లాక్ కలర్ టెక్స్ట్తో మనము బ్లాగ్ రాసామనుకోండి, గూగుల్ని మోసం చేసే వాళ్ళు కొంతమంది దాన్ని టెక్స్ట్ కలర్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే 2 సేమ్ కలర్ కింద తీసుకొని SERP మీద ర్యాంక్ అవ్వాలని చెప్పి చూస్తారు. ఆ టైంకి వాళ్ళు అప్పటికి ర్యాంక్ అయినా నెక్స్ట్ గూగుల్కి అది తెలిసిన తర్వాత గూగుల్ పనిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు చేంజ్ ద టెక్స్ట్ కలర్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎప్పుడు చేయకూడదు. కావాలంటే మీరు కొంచెం యాడ్ ఆన్ చేసుకోవచ్చు, కానీ యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే కీవర్డ్ డెన్సిటీని చూసి అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు టెక్స్ట్ కలర్ని బ్యాక్గ్రౌండ్ కలర్తో కలపకూడదు. సపరేట్గా ఉంటేనే చూడడానికి యూజర్కి, మన బ్లాగ్ చదవడానికి యూజర్కి కన్వీనియంట్గా ఉంటుంది, గూగుల్కి కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ఈజ్ డోర్వే పేజెస్ ఆర్ లింక్స్. డోర్వే పేజెస్ అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్లాగ్ రాసామనుకోండి, అందులో నేను ఒక కీవర్డ్లో ఒక వర్డ్కి ఎక్స్టర్నల్ లింక్ కాగా అదే బ్లాగ్కి సంబంధించిన, అదే రెస్టారెంట్ బ్లాగ్కి సంబంధించింది కాకుండా నేను యోగాకి సంబంధించో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా అడల్ట్ కంటెంట్కి సంబంధించిన పేజ్కి కానీ రీడైరెక్ట్ చేస్తే దాన్ని డోర్వే పేజెస్ అంటారు. అది కూడా ఎప్పుడూ చేయకూడదు. అది కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యాడ్ టెక్నిక్. That is the black hat technique. So 3 complete అయిపోయినాయి. This is all about the black hat techniques. And the second one is grey hat techniques. Grey hat techniques కూడా కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన లక్ బాగుంటే అప్పటికప్పుడు SERP మీద టాప్ పొజిషన్లో ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు SEO అంటే ఆర్గానిక్ ప్రాసెస్ కాబట్టి ఆర్గానిక్ ప్రాసెస్నే మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి. సో ఎప్పుడు అట్లా బ్యాక్ ఎండ్లో అట్లా గూగుల్ని చీట్ చేయకూడదు. సో గ్రే హ్యాట్ టెక్నిక్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్లోకింగ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2 బ్లాగ్స్ రాసామనుకోండి, మన కాంపిటేటర్ ఇట్లా 2 బ్లాగ్స్ రాసి పైన ఒక లింక్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉందనుకోండి, నా బ్లాగ్ టైటిల్, పోస్ట్ టైటిల్ మీద క్లిక్ చేసి యూజర్ వచ్చేసి నా బ్లాగ్ చదవడానికి ట్రై చేస్తారు. సో ఒకవేళ నాది నచ్చలేదు, నాది బయటికి రావాలి అన్నా కానీ నెక్స్ట్ బ్లాగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ బ్లాగ్ వాళ్ళు కూడా నా లింక్కి రీడైరెక్ట్ చేస్తారు, జస్ట్ లైక్ డోర్వే పేజెస్ లాగా. సో ఆ యూజర్ని అనేది అక్కడక్కడే తిప్పుతూ ఉంటారు. అలా తిప్పకుండా బయటికి రానివ్వరు వాళ్ళు.
సో దాన్ని క్లోకింగ్ అంటారు. ఇది కూడా ఒక రకంగా బ్లాక్ హ్యాట్ టెక్నిక్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ గూగుల్ ఏమంటుంది అంటే, ఎందుకు మీరు వాళ్ళని టార్చర్ చేస్తున్నారు వాళ్ళని బయటికి రానియకుండా అని చెప్పేసి గూగుల్ ఫ్యూచర్లో మనల్ని పనిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో క్లోకింగ్ కూడా ఎప్పుడు మనం చెయ్యకూడదు. ఉంటే వాళ్ళకి నచ్చితే బ్లాగ్ చదువుతారు, వాళ్ళకి నచ్చకపోతే బయటకు వచ్చేస్తారు, అంతే కదా. మనం ఎప్పుడు అట్లా ఫోర్స్ చేయకూడదు కదా, అది ఏ విషయంలో కూడా ఒక మనిషిని. అది క్లోకింగ్ అంటారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ డూప్లికేట్ కంటెంట్. నిన్ననే చెప్పాను నేను, గూగుల్కి కంటెంట్ అంటే చాలా ఇష్టం. మనం ఎప్పుడు ఒరిజినల్ కంటెంట్తోనే గూగుల్ ముందుకు రావాలి అని చెప్పేసి డూప్లికేట్ కంటెంట్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అంత కంటెంట్ మన దగ్గర లేదు, మనకి కంటెంట్ రాయడం చేత కాదు అన్నప్పుడు కొంచెం సింపుల్గా ఇంకేదైనా మనము చాట్ జీపీటీలో కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా ఏఐ టూల్స్తో నుంచి మనము కంటెంట్ తీసుకొని డైరెక్ట్గా కాపీ చేయకుండా కొంచెం మోడిఫై చేసేసి కంటెంట్ తీసుకున్న తర్వాత కూడా అది అట్లానే పేస్ట్ చేయకుండా మన వంతుగా ఇంకొంచెం ఒక 1-2 ఎక్స్ట్రా పారాగ్రాఫ్ని యాడ్ చేసి గూగుల్కి సబ్మిట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా డూప్లికేట్ కంటెంట్ని రాయకూడదు. మనమే ఒక కంటెంట్ రైటర్ అయితే మనమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లాగ్ మనమే మన ఓన్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి రాయగలిగితే దట్ ఈస్ వెరీ గుడ్, దట్ ఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ థింగ్. కానీ అట్లా చేయడం మన వల్ల కాదు అంటే మనము ఏఐ టూల్స్ మీద డిపెండ్ అయ్యి తీసుకున్నా కానీ ఎగ్జాక్ట్గా కట్ కాపీ పేస్ట్ చేయకుండా కొంచెం స్పిన్ చేసి మన బ్లాగ్లో యాడ్ చేసి ఇంకొంచెం మన దాంతో 1-2 పారాగ్రాఫ్ ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. అది కొంచెం డూప్లికేట్ కంటెంట్ కింద అవ్వకుండా ఉంటుంది. సో ఎప్పుడు కూడా కట్ కాపీ పేస్ట్ ఎప్పుడు మన ఏఐ టూల్స్ నుంచి మన బ్లాగ్కి ఎప్పుడు పేస్ట్ చేయకూడదు. సో దట్ ఈస్ ద సెకండ్ వన్, డూప్లికేట్ కంటెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఓల్డ్ డొమైన్ కూడా నైదర్ గుడ్ నార్ బ్యాడ్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వెబ్సైట్ని 20 ఇయర్స్ వరకు వాడాను. నేను దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకోలేదు, అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకొక యూజర్ సేమ్ అదే నా డొమైన్ని సెర్చ్ చేసి నా వెబ్సైట్ని తీసుకుంటే నా వెబ్సైట్ తన దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. తనే కొత్తగా బ్రాండ్ న్యూ వెబ్సైట్ ఏం తీసుకోలేదు, నా వెబ్సైట్ని ఎక్స్పైర్ అయితే కొనుక్కున్నాడు. అప్పుడు నా కంటెంట్ కూడా తన దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అతను ఏమీ కష్టపడకుండా తను ఇంకొంచెం ఆ వెబ్సైట్లో ఇంకొంచెం ఏదో పిచ్ కంటెంట్ యాడ్ ఆన్ చేసుకొని తను టాప్ ర్యాంక్ కింద రావాలి అనుకుంటాడు SERP మీద. ఎందుకు టాప్ ర్యాంక్ కింద రావాలి అనుకుంటాడంటే అందులో ఉన్న 100% కంటెంట్ నాదే, తను ఒక 1-2% అట్లా చేసి 1-2% ఎక్కువ కంటెంట్ యాడ్ చేసి SERP మీద ర్యాంక్ అవుతాడు. సో దట్ ఈస్ ఆల్సో చీట్ థింగ్ కదా. థర్డ్ వన్ కూడా, ఓల్డ్ డొమైన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. కష్టపడి మనం ఒక బ్రాండ్ న్యూ వెబ్సైట్ని మనం కొనుక్కొని అంతటా మనం బిల్డ్ చేసుకుంటే మనకు కొంచెం నాలెడ్జ్ అంటూ ఉంటుంది, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అను ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఓల్డ్ డొమైన్ తీసుకోకండి. ఓల్డ్ డొమైన్ తీసుకుంటే మనకి ఎలాంటి యూజ్ లేదు. బ్రాండ్ న్యూ తీసుకుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. మన బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే మన బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివేట్ అయ్యి కొంచెం ఇంకా మంచి కంటెంట్స్ రాయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అండ్ గ్రే హ్యాట్ టెక్నిక్స్. థ్యాంక్ యూ సో మచ్.